నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ వరుణ్. మాజీ సీఎం కేసీఆర్కు ఉచ్చు బిగుస్తోందా? మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు విషయంలో విజిలెన్స్ నివేదికలో గులాబీ బాస్కు సమస్యలు తప్పవా? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. మేడిగడ్డ ఘటనపై రేవంత్ రెడ్డి సర్కార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి విచారణ ఆదేశించగా విజిలెన్స్ అధికారులు కూడా తమ దర్యాప్తులో కొంత సంచలన విషయాలు గుర్తించినట్టుగా కూడా కొంత తెలుస్తోంది. సో త్వరలో తమ నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేస్తారు అనే కూడా సమాచారం అందుతా ఉంది. సో ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే జరిగితే మాత్రం కాళేశ్వరం తన మానస పుత్రిక అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది కొంత ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠగా మారింది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడిగడ్డకు సంబంధించి పిల్లర్ల కుంగిపోయిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సో విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టుకు లేఖ సైతం రాసింది. సో ఈ క్రమంలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి విచారణ ఆదేశించగా దర్యాప్తు చేసి పట్టినటువంటి విజిలెన్స్ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో భారీ స్కామ్ జరిగినట్లు కూడా కొంత తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ప్రథమ నివారిక ద్వారా. ఇదైతే దరిదాపుగా 3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో కొంత వృధా చేశారని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఈ బ్యారేజ్ నిర్మాణంతో సంబంధం ఉన్నటువంటి వారందరూ కూడా ఇందులో దోషులే అని చెప్పేసి గుర్తించినట్లుగా కూడా కొంత తెలుస్తా ఉంది. సో ఈ మేరకు మరొక వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తున్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతోంది. సో ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కు సిద్ధం అవుతున్నట్లుగా కూడా కొంత టాక్ అయితే నడుస్తోంది. సో ఇదే జరిగితే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సైతం ఇందులో కొంత బాధ్యుడిగా చేసి కేసు నమోదు చేయాలే అవకాశం ఉంది అని కూడా కొంత ఆ టాక్ అయితే నడుస్తుంది. దీంతో గులాబీ బాస్కు కొంత మరిన్ని చిక్కులు తప్పవు అనే ఆ చర్చ అయితే కొంత తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. సో కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలపై కొంత పట్టు సాధిస్తూ ఇప్పుడిప్పుడే పరిపాలనలో స్పీడ్ పెంచుతోంది. సో ఈ క్రమంలో పాలనా పగ్గాలు చేపట్టిన 2 నెలలు కూడా గడవక ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కొంత బీఆర్ఎస్ అటాక్ ప్రారంభిస్తోంది. సో పార్లమెంట్ ఎన్నికల వేళ అయితే హామీలు అమలు పేరుతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. సో దీంతో బీఆర్ఎస్ దూకుడుకు కళ్ళం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్లుగా కూడా కొంత టాక్ నడుస్తోంది. సో కాళేశ్వరం అవినీతిపై ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలో విచారణ ఆ ప్రభుత్వంపై కొంత సవాళ్లు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో మేడిగడ్డ వ్యవహారంలో కేసీఆర్కు ఉచ్చు బిగించడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలకు రెండింటికి చెక్ పెట్టే వచ్చనే భావనతో కూడా కొంత అధికార పక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అని చెప్పేసి కొంత తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే మేడిగడ్డ ఘటనపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు కాబోతుందని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ద్వారా ఈ యొక్క వాదన కూడా మరింత బలం చేకూరింది. అయితే కేసీఆర్ అరెస్టు సైతం జరుగుతుందా అనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి కొంత సతమతమవుతున్నటువంటి గులాబీ పార్టీకి కేసీఆర్ విషయంలో ప్రభుత్వం కొంత కఠిన నిర్ణయానికి వెళ్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత మరింత డ్యామేజ్ తప్పదనే టాక్ కూడా వినిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 2 అంశాలపై ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం పైనే కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవితవ్యం కూడా ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. సో రానున్న రోజుల్లో సీఎం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అది మాజీ సీఎంకి ఏమైనా డ్యామేజ్ కాబోతుంది. సో మరికొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే #.